ఏదీ భయంకరమైన గాలి, భూకంపం, అగ్ని. కాని దేవుడెక్కడున్నాడో తెలుసా? ఒకరోజు ఎలియా అనే ప్రవక్త చాలా అలసిపోయి నిరుత్సాహంతో అరణ్యంలో కూర్చున్నాడు. తాను ఒంటరిగా ఉన్నానని, తనకిక శక్తి లేదని భావించాడు. అప్పుడు దేవుడు అతనికొక గొప్ప అద్భుతం చూపించాడు. మొదట బలమైన గాలి వచ్చింది, ఆ తర్వాత భూకంపం వచ్చింది, తర్వాత అగ్ని వచ్చింది. కాని దేవుడు వాటిలో ఏదిలోనూ కనిపించలేదు. చివరగా ఒక మృదువైన స్వరం వినిపించింది. ఆ మృదువైన స్వరంలోనే దేవుడు ఎలియాకు మాట్లాడాడు. ఈ కథలోని గొప్ప సందేశం, దేవుడు ఎప్పుడూ పెద్ద అద్భుతాల్లో మాత్రమే కాదు, మన హృదయంలో వినిపించే శాంతమైన స్వరంలో కూడా మాట్లాడతాడు. కాబట్టి మనం నిశ్శబ్దంగా దేవుణ్ణి వినడానికి సిద్ధంగా ఉండాలి. మన జీవితంలో దేవుడు ఎన్నో విధాలుగా మాట్లాడుతాడు. మీ జీవితంలో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? కమెంట్లు తెలపండి.